ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ నా వల్లే వాడు బతుకుతున్నానని అందరికీ చెప్పేలా చేశాను. సూపర్ రా. కానీ ఆ మిథునుందే, అమ్మో గట్టి పిండం. నేను మంచి మనిషిగా మారానని ఆస్కార్ లెవెల్లో నటించిన ఆవగించంత కూడా నన్ను నమ్మడం లేదు. మా మామగాడు లేకపోతే నన్ను చంపినా చంపుతుంది. ఆ లెవెల్లో ఉంది దానికి నా మీద కోపం. మరెలా? అక్క, ఏదో ఒక మాయ చేసి మా మామగాడిని నమ్మించాను. ఏదో ఒకరోజు ఆ మిథున కూడా నమ్మే రోజు వస్తుంది. వచ్చేలా చేసుకుంటాను. ఈసారి ఆ ఇంట్లో తప్పకుండా పగ వేస్తా. ఏమవుతుందో అక్క? సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. కేసు నెంబర్ 8084/1. ఈ కేసును విచారించిన పోలీస్ ఆఫీసర్ని ప్రవేశపెట్టండి. ఎస్ఏ సర్వేష్ కుమార్, ఎస్ఏ సర్వేష్ కుమార్, ఎస్ఏ సర్వేష్ కుమార్. ప్రొసీడ్. యువర్ ఆనర్, గౌతమ్ అనే ముద్దాయికి పోలీస్ కస్టడీ గడువు పెంచవలసిందిగా అప్పీల్ చేసుకుంటున్నాను. ఎందుకు? అది ఇన్వెస్టిగేషన్ సార్. ఇన్వెస్టిగేషన్ పేరుతో టార్చర్ పెట్టడానికా? ఆల్రెడీ 2 times కస్టడీ ఈ కోర్టు పొడిగించింది. కానీ మీరు ముద్దాయి నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోయారు. యువర్ ఆనర్, నో పోలీస్ కస్టడీ. నెక్స్ట్. ముద్దాయి గౌతమ్ని బోన్లోకి ప్రవేశపెట్టండి. ఎస్, ప్రొసీడ్. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు ఈ ముద్దాయి బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. దాన్ని నేను అపోజ్ చేస్తున్నాను. నేను కౌంటర్ ఫైల్ చేస్తున్నాను. రీజన్ ఏంటి? యువర్ ఆనర్, ఈ ముద్దాయి మనోజ్ అనే యువకుడి రూమ్లోకి వెళ్ళటం చాలామంది చూశారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. క్రైమ్ స్పాట్లో ఇతనికి అగెయినిస్ట్గా చాలా ఎవిడెన్స్లు దొరికాయని క్లూస్ టీం వెల్లడించింది. మనోజ్ను పొడిచిన కత్తి ఇతని చేతుల్లోనే దొరికింది. నిందితుడి చేత కత్తిపోటుకు గురైన మనోజ్ ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఆ కత్తిని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపారు. ఈ కేస్ ఇతనికి అగెయినిస్ట్గా ఉంది.
అట్ ది సేమ్ టైం ఎంక్వైరీ దిశలో ఉంది. ఈ టైంలో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే బెయిల్ పిటిషన్ని కొట్టివేయాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. నా క్లయింట్ గౌతమ్ సీన్ ఆఫ్ అఫెన్స్ మాత్రమే ఉన్నాడు. గౌతమే మనోజ్ను చంపడానికి మోటో కనిపించట్లేదు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నా క్లయింట్ని ఇరికించారనిపిస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గౌతమ్ గారి హిస్టరీ చాలా క్లియర్గా ఉంది. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని గౌతమ్కి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ దగ్గర గౌతమ్ నేరం చేయలేదనడానికి బలమైన ఎవిడెన్స్ ఒకటైనా ఉందా? ప్రస్తుతానికి లేదు యువర్ ఆనర్. బట్ నెక్స్ట్ హీరింగ్లో ఏ బేస్ మీద నేను బెయిల్ ఇవ్వాలి? డోంట్ వరీ. వాదోపవాదాలు విన్న తర్వాత గౌతమ్కి పోలీస్ కస్టడీ ముగిసింది. ఇతని బెయిల్ పిటిషన్ని కొట్టివేయడమైనది. ముద్దాయి గౌతమ్కి 14 రోజులు జ్యుడిషియల్ రిమైండ్ విధించడం జరిగింది. పోలీస్ శాఖ వారు విచారణ వేగవంతం చేసి త్వరలోనే ఛార్జిషీట్ సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశించడమైనది. దిస్ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. సారీ మేడం, బెయిల్ కోసం చాలా గట్టిగా ట్రై చేశాను, బట్ రాలేదు. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. ఏంటి సింపుల్ గా సారీ చెప్పి అలా వెళ్ళిపోతున్నారు లాయర్ గారు? అయ్యో ఆడోకనమ్మా. ఇంటికి వెళ్దాం పది డాడీ. ఆరాధ్య ఆడకూడదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి. ప్రియా పిల్లలు జాగ్రత్త. ఆరాధ్య ఆడోకనమ్మా. డాడీ కానిస్టేబుల్ తీసుకురండి. ఆరాధ్య, విరాష్. డాడీ డాడీ
విరాజ్ ఊరుకోమ్మా. ఆరాధ్య